శ్రీ హరివాయ గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. మన భగవద్గీత ఉపన్యాసంలో నిన్నటి రోజున మనము 53వ శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఎవడైతే నిష్కామ కర్మను చేసి జ్ఞాన సాధనకు నిష్కామ కర్మ కారణమవుతుంది, నిష్కామ కర్మ చేసి భగవంతుని పరోక్ష జ్ఞానాన్ని పొంది ఆ పరోక్ష జ్ఞానాన్ని మననము ధ్యానము చేయటం చేత భగవంతుని అపరోక్ష దర్శనమవుతుంది. అంటే భగవంతుణ్ణి చూడగలుగుతాడు, భగవంతుడు దర్శనమిస్తాడు. ఎవడైతే భగవంతుని దర్శనం చేస్తాడో వాడు అపరోక్ష జ్ఞాని అని చెప్పటం జరిగింది. ఇప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ఏమని? ఆ అపరోక్ష జ్ఞాని అని చెబుతున్నావు కదా, ఆ అపరోక్ష జ్ఞాని యొక్క లక్షణాలు ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు కృష్ణుణ్ణి. అర్జునోవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం అని చెప్తున్నారు. అర్జునుడి ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇస్తూ ఉన్నాడు అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, కృష్ణ, సమాధి అవస్థను చేరినటువంటి స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం ఏమిటి? వాడు ఎప్పుడైతే భగవంతుని పరోక్ష జ్ఞానాన్ని పొంది దానిని ఎప్పుడూ భగవంతుని మనస్సు పెట్టి మననము ధ్యానము చేస్తే ధ్యానావస్థ యందు అసంప్రజ్ఞాత సమాధి స్థితికి వెళతాడు అని చెప్పారు కదా, అదే అడుగుతూ ఉన్నాడు. ఈ సమాధి అవస్థను చేరినటువంటి స్థితప్రజ్ఞుని లక్షణం ఏమిటి? అదే స్థితప్రజ్ఞస్య కా భాష అంటే లక్షణం ఏమిటి? సమాధిస్తస్య కేశవ, అదే ఆ సమాధి అవస్థను చేరినటువంటి స్థితప్రజ్ఞుని లక్షణం ఏమిటి? స్థితప్రజ్ఞుడు వాడు భగవంతుని యందు మనస్సు పెట్టి సమాధి స్థితిలో ఉంటాడు. అయితే స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం, ఆ స్థితప్రజ్ఞుడు ఎందుకు మాట్లాడతాడు, ఎందుకు కూర్చుంటాడు, నడుస్తాడు, లేదా ఈ నానా లోక వ్యవహారాల యందు ఎందుకు వాడు ప్రవర్తిస్తాడు, అంటే ఈ లోక వ్యవహారముల యందు ఎందుకు వాడు పాల్గొంటాడు అని అర్జునుని ప్రశ్న. ఇక్కడ మనకు వ్యాఖ్యానకారులు రాఘవేంద్ర స్వామి వారు చెబుతూ ఉన్నారు, స్థిత అంటే స్థిరత్వాన్ని పొందినటువంటి, ప్రజ్ఞ అపరోక్ష జ్ఞానము ఉన్న ఎవనికి ఉంటుందో వాడు స్థితప్రజ్ఞుడు. అంటే స్థిరమైనటువంటి అపరోక్ష జ్ఞానము ఎవనికి ఉంటుందో వాడు స్థితప్రజ్ఞుడు. అటువంటి వాడు సమాధిస్తస్య ధ్యానము యొక్క స్థితికి చేరినప్పుడు వాడు మనం ఇంతవరకు చెప్పుకున్నట్లుగా అసంప్రజ్ఞాత సమాధి స్థితికి వస్తాడు. అంటే ఆ అసంప్రజ్ఞాత సమాధి స్థితిలో ఉన్నటువంటి వాని యొక్క కా భాష, వాడు స్థితప్రజ్ఞుడు. కా భాష అంటే వాని లక్షణం ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ వాని లక్షణాలు తెలిస్తే మనము వాడు ఎవరు అని తెలుసుకోవచ్చు. అటువంటి స్థితదీహి అపరోక్ష జ్ఞాని ఎందుకు ఈ లోక వ్యవహారాలలో వాడు పాలు పంచుకుంటాడు అంటే వేరే వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళతో కూర్చుంటాడు, అనేక
కార్యాలందు ప్రవృత్తుడవుతాడు. ఎందుకు ఆ స్థితప్రజ్ఞుడు ఎందుకు అలా లోక వ్యవహారములందు ప్రవృత్తుడవుతాడు అని అర్జునుడి ప్రశ్న. ఇక్కడ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ. అర్జునుడు కృష్ణుణ్ణి కేశవ అని సంబోధిస్తూ ఉన్నాడు. భగవంతునికి అనంతానంత నామములున్నాయి. ఆ అనంతానంత నామములు మనకు లెక్క పెట్టడానికి గుర్తుంచుకోవడానికి సాధ్యం కాదు. కాబట్టి ఆ భగవంతుని అనంతనామములలో ఒక 1000 మనము సంగ్రహించుకొని దానినే విష్ణు సహస్రనామము అని భారతంలో చెప్పబడింది. ఇక్కడ సహస్రము అని అంటే 999 + 1 = 1000 లేదా 1001 - 1 = 1000 అని కాదు. ఇక్కడ సహస్ర శబ్దో అనంతవాచి అని. సహస్రము అని అంటే అనంతము అని అర్థం. కాబట్టి ఆ విష్ణు సహస్రనామంలో ఒకటైనటువంటి కేశవ, ఈ కేశవ దానికి అర్థాన్ని ఇస్తూ ఉన్నారు మనకు రాఘవేంద్ర స్వాముల వారు. ఏమని అనంటే కేశవ బ్రహ్మరుద్ర ప్రవర్తక. అంటే కేశవ శబ్దంలో కా ఈశా ప్లస్ వ, కా ప్లస్ ఈశా ప్లస్ వ. కా అంటే చతుర్ముఖ బ్రహ్మ, ఈశా అంటే రుద్రుడు. వీళ్లను నియంత్రించేటటువంటి వాడు అంటే బ్రహ్మరుద్రాదులను నియంత్రించేటటువంటి వాడు, వాళ్లకు ప్రభువై ఉన్నటువంటి వాడు అని అర్థం. కాబట్టి ఎందుకు బ్రహ్మ భగవంతుని నాభి నుండి పుట్టినటువంటి వాడు, రుద్రుడు బ్రహ్మ కోపము నుండి పుట్టినటువంటి వాడు. అంటే బ్రహ్మ కొడుకు అవుతాడు, రుద్రుడు మనవడవుతాడు. బ్రహ్మ సృష్టికర్త, రుద్రుడు లయకర్త. అయితే శాస్త్రం ఏమి చెబుతూ ఉన్నది, బ్రహ్మ రుద్రులు వాళ్ళు పేరుకు సృష్టికర్త లయకర్తలే కానీ వాళ్ళు అస్వతంత్రులు. కాబట్టి బ్రహ్మయందు బ్రహ్మాకారుడై, బ్రహ్మశబ్దవాచ్యుడై, బ్రహ్మ అంతర్యామి అయి, బ్రహ్మ నుండి భిన్నుడై భగవంతుడే బ్రహ్మ ద్వారా సృష్టిని చేస్తాడు. అదేవిధంగా రుద్రుని యందు రుద్రాకారుడై, రుద్రనామకుడై, రుద్రవాచ్యుడై, రుద్రాంతర్యామి అయి, రుద్రుడి నుండి భిన్నుడై లయాన్ని చేస్తాడు. కాబట్టి ఆ కా అంటే చతుర్ముఖ బ్రహ్మ, ఈశ అంటే రుద్రుడు, వీళ్లకు ఈశుడైనటువంటి వాడు. కాబట్టి భగవంతునికి కేశవ అని శబ్ద అర్థము, కేశవ అని పేరు వచ్చింది అని మనకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ సమాధిస్తస్య కా భాష. సమాధిస్తస్య అంటే సమాధి యందు ఉన్నటువంటి వాడు. అంటే సమాధౌ అచల బుద్ధిస్తదా యోగ మవాప్స్యసి ఇది ఉక్తం సదితి. అంటే విషమ బుద్ధి లేనటువంటి జ్ఞాని అని అర్థం. అంటే ఏ విధమైనటువంటి అంటే భగవంతుని యందు మనస్సు, భగవంతుని జ్ఞానము, భగవంతుని యందే లగ్నం చేసినటువంటి మనస్సై ఇక వేరే ఏ విషయములు అతనికి కాబట్టకుండా భగవంతుని జ్ఞానాన్ని పొందినటువంటి వాడు సమాధిస్తస్య అనేదానికి అర్థం. దీనికి ఎవరయ్యా మనకు ఉదాహరణము అనంటే శుకాచార్యుల వారు అవధూతలై ఎప్పుడూ భగవంతుని యందే మనస్సు పెట్టినటువంటి వాళ్ళు. ఎప్పుడైతే మనము మనస్సును భగవంతుని యందు పెట్టి ఆ మనస్సు భగవంతుణ్ణి వదిలి వేరే విషయాలకు పోకుండా భగవంతుని యందే మన మనస్సును లగ్నం చేస్తే, భగవంతుని యందే మన మనస్సును నిలిపితే, మన మనస్సును నిశ్చలం చేస్తే, చలరహితం చేస్తే నీవు ముక్తిని పొందగలవు అని చెప్పటము సరికాదు అని అర్జునుడు అంటూ ఉన్నాడు. అంటే
ఎవడైతే భగవంతుని యందు మనస్సు పెట్టి భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఉంటాడో వాడు ముక్తిని పొందుతాడు, అపరోక్ష జ్ఞానాన్ని పొంది అని చెప్పటము సరికాదు అని అర్జునుని యొక్క ఆక్షేపం. ఇప్పుడు భగవంతుడు దానికి సమాధానం చెబుతూ ఉన్నాడు. 55, 55, 56, 57, 58 మనకు ఈ శ్లోకాలలో సమాధానం చెబుతూ ఉన్నాడు. స్థితప్రజ్ఞస్య కా లక్షణ, స్థితప్రజ్ఞుని లక్షణం ఏమిటి అని. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఇక ఈ అస్థితప్రజ్ఞుని లక్షణాన్ని ఈ శ్లోకంలో ప్రజాహాతి అని చెబుతూ ఉన్నాడు. హే అర్జున, ఎప్పుడైతే మనస్సునందు కామక్రోధాది అంటే కామము, క్రోధము, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య ఈ అరిషడ్వర్గ దుర్గుణములన్నింటినీ మనస్సునందు వదిలి మనస్సునందు తీసివేసి ఎప్పుడైతే భగవంతుని యందే ఏకాగ్రచిత్తుడై భగవంతుని అనుగ్రహం చేత సంతృప్తితో ఎవడైతే ఉంటాడో వాడు అపరోక్ష జ్ఞాని అని చెప్తున్నారు. అదే రాఘవేంద్ర స్వాముల వారు చెప్తూ ఉన్నారు. యదా మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి పరిత్యజతి కామాన్ ఇత్యుపలక్షణం కామక్రోధాదీని ఇత్యర్థః. కామాన్ అని చెప్పటం చేత ఉపలక్షణతయా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అరిషడ్వర్గములను స్వీకరించాలి. వీటిని పరిత్యజించి పరమాత్మాని ఏవ వ్యవస్థితః సన్ తదేకచిత్తః సన్నితి యావత్. ఎవడైతే ఈ అరిషడ్వర్గములను మనస్సు నుండి తీసివేసి భగవంతుని యందే ఏకాగ్రతతో మనస్సు పెట్టి ఉంటాడో అటువంటి వాడు ఆత్మన అంటే భగవంతుడు, పరమాత్మన భగవంతుని తత్ప్రసాదేన ఇత్యర్థః. భగవంతుని ప్రసాదముతో అంటే అనుగ్రహముతో వాడు సంతృప్తిగా భగవంతుని యందు మనస్సు పెట్టి ఉంటాడో అటువంటి వాడు స్థితప్రజ్ఞ అపరోక్ష జ్ఞాని. వాడు స్థితప్రజ్ఞుడు, వాడు అపరోక్ష జ్ఞాని అని చెప్పబడతాడు అని చెప్తూ ఉన్నారు. ఆత్మన్యేవ అంటే ఆత్మా ఇది మమ స్వామి, ఆత్మశబ్దానికి భగవంతుడని అర్థం. భగవంతుని యందే వ్యవస్థితః సన్ అంటే తదేక చిత్తుడై మనస్సు భగవంతుని యందే పెట్టినటువంటి వాడై ఆత్మన అంటే ఆ భగవంతుని అనుగ్రహం చేత తుష్టః ఎవడైతే సంతృప్తిగా సంతోషంగా ఉంటాడో వాడు స్థితప్రజ్ఞుడు, వాడే అపరోక్ష జ్ఞాని. కొంతమంది చాలా ఉన్నదానిలోనే తృప్తిగా ఉంటారు, వాళ్లకు అసంతృప్తి అని ఉండదు. కొంతమందికి ఎంత ఉన్నా ఇంకా కావాలి అనేటటువంటి అసంతృప్తి, కోరికలు అలాగే ఉంటాయి. అందుకే కోరికలే గుర్రాలైతే అని మనకు చెప్తారు తెలుగులో. అయితే ఉన్నదానిలో భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిగా సంతోషంగా ఉండటం అనేటటువంటిది అది ఒక స్థితప్రజ్ఞుని యొక్క అనేక లక్షణాలలో అది ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. అంటే తృప్తి ఉండాలి. తృప్తి లేని జీవితము దుఃఖానికి కారకమవుతుంది, కారణమవుతుంది. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిగా ఉండాలి. ఇక ఇటువంటి వాడు స్థితప్రజ్ఞుడు, అపరోక్ష జ్ఞాని. ఇంకా ముందు శ్లోకాల్లో చెప్తూ ఉన్నాడు స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమిటి అని. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. ఏమని అనంటే ఈ అపరోక్ష జ్ఞాని వాని మనస్థితి ఎలా ఉంటుంది అని అంటే వానికి దుఃఖము కలిగినప్పుడు అనుద్విగ్నమనాః అంటే ఉద్వేగాన్ని పొందడు, ఉద్వేగానికి లోను కాడు.
అంతేకాకుండా సుఖేషు విగత స్పృహ. ఆ అపరోక్ష జ్ఞానికి ఈ ప్రాపంచిక సుఖముల పట్ల ఆసక్తి ఉండదు. వానికి ఆశ, భయము, కోపము ఉండదు. వీతరాగ భయక్రోధ. ఆశ, కోపము, భయము వానికి ఏది ఉండదు. స్థితదీహి మునిరుచ్యతే. ఇటువంటి జ్ఞాని స్థితప్రజ్ఞుడు అని పిలువబడతాడు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ మనకు దుఃఖేష్ అనుద్విగ్నమనాః. మనకు దుఃఖం కలిగినప్పుడు మనం చాలా ఉద్వేగానికి లోనవుతాము, భావావేశులమవుతాము, మనస్సు వికలమవుతుంది, వివేకము నశిస్తుంది. దుఃఖంలో మనం ఏం చేస్తున్నాము అనేటటువంటి పరిజ్ఞానము, వివేకము మనకు ఉండదు. అందుకే ఈ అపరోక్ష జ్ఞాని స్థితప్రజ్ఞుడు దుఃఖం వచ్చినప్పుడు అనుద్విగ్నమనాః అంటే వాని మనస్సు వికారము చెందదు. ఎందుకంటే వాని మనస్సు భగవంతుని యందే లగ్నమై ఉంటుంది. కాబట్టి ఈ ప్రాపంచిక విషయాలకు సంబంధించి వానికి ఏదైనా ఇబ్బంది, తొందర, దుఃఖము కలిగితే వాడు దానిని దుఃఖంగా పరిగణించడు. కాబట్టి వానికి ఏ ఉద్వేగానికి లోను కాడు. ఇక వాడు ఒక దుఃఖానికే వాడు లోను కానప్పుడు, దుఃఖానికి ఉద్వేగము పొందనప్పుడు వాని మనస్థితి సుఖం వచ్చినప్పుడు కూడా వాడు పొంగిపోడు. సుఖం వచ్చిన వానికి ప్రాపంచిక విషయముల సుఖముల పట్ల, ఆనందము, భోగముల పట్ల వానికి ఆశ ఉండదు. ఇది నాకు కావాలి అనేటటువంటిదే ఉండదు. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ. సుఖము వానికి ఇది కావాలి అనేటటువంటి ఆశ ఉండదు. అటువంటప్పుడు ఇక వీడు ఎటువంటి వాడై ఉంటాడు అపరోక్ష జ్ఞాని స్థితప్రజ్ఞుడు అంటే వీతరాగ భయక్రోధ. ఒక అపరోక్ష జ్ఞానిని, స్థితప్రజ్ఞుడిని, అర్థాత్ మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అని అంటే భగవంతుని యందే మనస్సు పెట్టినటువంటి ఏకాగ్ర చిత్తునికి వానికి దేని మీద ఆశ ఉండదు, భయం ఉండదు, కోపము ఉండదు. వాడు దేనికి బెదరడు, అదరడు, నిశ్చలంగా ఉంటాడు. ఎందుకంటే ప్రాపంచిక విషయముల పట్ల వాడు అనురాగాన్ని వదిలివేసి ఉంటాడు, అభిమానాన్ని వదిలివేసి ఉంటాడు. ఉదాహరణకు ఒక చిన్న లౌకికమైనటువంటి ఉదాహరణ. మనము క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం. పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్. అప్పుడు మనం ఎంత ఏకాగ్ర చిత్తులమై ఉంటామో ఆ సమయంలో మన భారతదేశం గెలవాలి అని మన మనస్సు ఆ క్రికెట్ మ్యాచ్ మీదే లగ్నమై ఉంటుంది. అప్పుడు ఏమైనా మనం ఏమీ పట్టించుకోము. ఇంట్లో దొంగలు పడి దోచుకొని వెళ్ళినా మనకు పరిజ్ఞానం ఉండదు. ఎందుకు? మన మనస్సు దాని మీద లగ్నమై ఉంటుంది. ఆ క్రికెట్ మీద మనం ఎంత మనస్సు పెట్టుంటాము అనంటే ఆకలి అనిపించదు, నిద్ర అనిపించదు, ఏది రాదు. ఎవరు ఏమి చేసినా కోపం రాదు. ఎవరు ఏ మంచి వార్త చెప్పినా వినడానికి ఇష్టం ఉండదు. ఇంకా మన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి దాని యందే మనసు పెట్టి ఉంటాం. పనికిరాని ఒక క్రికెట్ మీద మన మనస్సు లగ్నం చేసినప్పుడు మిగతా మంచి కానీ చెడు కానీ ఏ విషయాలు మనము ఏ విధంగా పట్టించుకోకుండా ఉంటామో క్రికెట్ అందు మనము స్థితప్రజ్ఞులు అవుతున్నాము. పనికిరాని క్రికెట్ యందు నీవు స్థితప్రజ్ఞుడవు కావద్దు, భగవంతుని యందు నీవు స్థితప్రజ్ఞుడవు కమ్ము. అంటే నీ మనస్సును భగవంతుని యందు లగ్నం చెయ్యి. అప్పుడు నీకేమవుతుంది? ఈ అన్నీ వస్తాయి. ఈ లక్షణాలు దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ. కాబట్టి వాడివన్నీ వదిలేసి ఉంటాడు. కాబట్టి వాడు స్థితదీహి, వాడు స్థితప్రజ్ఞుడు, వాడు అపరోక్ష జ్ఞాని అని పిలువబడతాడు అని. ఇంకా మనకు రాగము ద్వేషము అని అంటాం. మనం రాగద్వేషములు వీనికి లేవు అని అంటాం.
రాగం అంటే ఏమిటి అని అంటే మనకు ఏది హితము కాదో దాని మీద ఇది నాకు హితము అని అనుకోవడమే రాగము అని అంటారు. ఉదాహరణకు షుగర్ పేషెంట్ ఉన్నాడు, వానికి తీపి వానికి హితం కాదు, వాడు చక్కెరతో చేసిన స్వీట్లు తింటే వానికి షుగర్ ఎక్కువ అవుతుంది, ఆరోగ్యం పాడవుతుంది. వానికి తెలుసు, అయినా కానీ నాకు స్వీట్లు చాలా ఇష్టము, తీపి ఇష్టము అని వాడు షుగర్ పేషెంటు అది తనకు అహితము, తనకు చెడు చేస్తుంది అని తెలిసినా కానీ ఆ స్వీట్ల మీద తీపి మీద మమకారం పెట్టి దానిని తింటాడు కదా, దాని మీద మమకారాన్ని నాకు తీపి ఇష్టము అని అనుకుంటాడు కదా, హితము కాని దానిని హితము అనుకుంటాడు కదా, దానినే రాగము అని అంటారు. అందుకే రాగము అంటే వీనికి అభిమానము, రాగము. ఇక ద్వేషము, నాకు ఇది పడదు అంటే ఒక వ్యక్తి చూస్తే మనకు దాని పట్ల ద్వేషం వద్దు అని, ఆ ద్వేషం అంటే అయిష్టము ఎక్కువగా ఉచ్చస్థితిలో ఉండటం. కాబట్టి వీత రాగ భయక్రోధ, ఈ స్థితప్రజ్ఞుడు రాగాన్ని అంటే ఒక మనకు అహితమైనటువంటి వస్తువును హితము అని అనుకోవడం కానీ, ఒకరి మీద ద్వేషం పెంచుకోవడం కానీ, ఒకరి మీద కానీ ఒక వస్తువు మీద కానీ భయపడడం కానీ ఇవి ఏవి ఉండవు. కాబట్టి అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు, అపరోక్ష జ్ఞాని అని చెబుతారు. ఇక 57వ శ్లోకంలో భగవంతుడు చెబుతూ ఉన్నాడు, యః సర్వత్రా నభిస్నేహస్తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇక ఈ అపరోక్ష జ్ఞాని అయినటువంటి వాడు అన్ని వస్తువుల మీద తనకు సంబంధించినటువంటి అన్ని వస్తువులపైన స్నేహాన్ని పోగొట్టుకుంటాడు. అంటే నాకు ఇది ఇష్టము, ఇది కావాలి అని ఏ వస్తువు మీద కూడా అతడు అభిమానాన్ని, ఇష్టాన్ని పెంచుకోడు, ఇష్టము లేకుండా ఉంటాడు. అన్ని వస్తువుల మీద వీడు ఇష్టాన్ని పోగొట్టుకోవడం చేత వానికి ఆ ఒక మంచి వస్తువు వానికి లభించినప్పుడు దాని సంపర్కము చేత వీరికి ఖుషి అంటే ఆనందము కలగదు. ఎందుకంటే ఇప్పుడు నాకు మళ్ళీ షుగర్ పేషెంటు వానికి తీపి అంటే చాలా ఇష్టం, స్వీట్స్ అంటే. అయితే ఆ షుగర్ వల్ల నేను తీపిని తినకూడదు అని ఆ తీపి పదార్థాల మీద వాడు ఇష్టాన్ని వదిలేసి ఉంటాడు. అటువంటప్పుడు వానికి ఆ తీపి పదార్థాలు తినాలి అని అనిపించదు. ఒకవేళ తిన్న ఆ రసాస్వాదన, ఆ తీపి చేత కలిగేటటువంటి ఆనందాన్ని, సుఖాన్ని వాడు అనుభవించలేడు. ఎందుకంటే దాని మీద వాడు ఇష్టాన్ని వదిలివేసి ఉంటాడు కాబట్టి తనకు ఇష్టాన్ని ఎప్పుడు వదిలివేసి ఉంటామో ఆ పదార్థము వానికి లభించినప్పుడు, దానిని వాడు అనుభవించినప్పుడు దాని నుండి కలిగేటటువంటి రసాస్వాదనను, ఆనందాన్ని, సుఖాన్ని వాడు అనుభవించడు, సంతోషించడు. అదేవిధంగా అన్ని వస్తువుల మీద అభిమానాన్ని వదిలినప్పుడు మనకు ఇష్టం లేనటువంటి చెడు పదార్థాలు, ఇష్టం లేనటువంటి పదార్థాలు మనకు లభించినప్పుడు అనివార్యంగా వాటితో వాటి యొక్క సంబంధం మనకు ఏర్పడినప్పుడు వాటి మీద వీడు వాటిని ద్వేషించడు. ఎందుకంటే ఇది నాకు వద్దు, ఇది ఇష్టము లేదని వాడు దాని మీద ఒక ద్వేషము, ఒక నెగటివ్ ఒపీనియన్, అభిప్రాయాన్ని వాడు ఏర్పరచుకొని ఉండడు. కాబట్టి అది వానికి లభించినప్పుడు, ఆ వస్తువుతో అతనికి సంబంధం ఏర్పడినప్పుడు దాని వలన వాడు దుఃఖాన్ని, అసంతృప్తిని కూడా వాడు పొందడు. ఎవడైతే ఈ విధంగా అన్ని వస్తువుల మీద స్నేహాన్ని, అభిమానాన్ని వదిలినప్పుడు ఆ పదార్థాలు వీనికి
ఆ పదార్థములతో ఆ మనుష్యులతో వీనికి సంబంధం ఏర్పడినప్పుడు ఇష్టమైనటువంటి వాటిని ఆనందించడు. చెడు వస్తువులు కానీ చెడ్డవారితో వీనికి సంబంధం ఏర్పడినప్పుడు కానీ దాని వలన వీడు దుఃఖమును అనుభవించడు, ద్వేషమును చెయ్యడు. అంటే ఏ పదార్థముల మీద ఎవరి మీద అభిమానము ఉండదు, ద్వేషము ఉండదు. అటువంటి వాడే అపరోక్ష జ్ఞాని. ఎందుకంటే వాని మనస్సు కేవలము భగవంతుని మీద మాత్రమే లగ్నమై ఉంటుంది. భగవంతుడు ఒక్కడే వానికి కావలసినటువంటి వాడిగా ఉంటాడు. అటువంటి వాడు అపరోక్ష జ్ఞాని. ఇక ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నాడు భగవంతుడు. ఆ అపరోక్ష జ్ఞాని స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అనంటే ఒక తాబేలులాగా ఉంటాడు. అదే చెబుతూ యదా సంహరతే చాయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మనకు తాబేలు ఉన్నది. తాబేలు నీటిలో ఈదుతూ ఉంటుంది. ఎప్పుడైతే తనకు ఏదైనా ఒక అపాయము కలుగుతున్నది అనుకున్నప్పుడు అదేం చేస్తుంది, వెంటనే తన కాళ్ళు చేతులను లోపలికి లాగేసుకుంటుంది, అంటే తన కడుపులోకి చేర్చుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఒక డొప్పలాగా కనబడుతుంది. అది తాబేలులాగా కనబడదు. తన తలను కాళ్ళను చేతులను అన్నింటినీ తన కడుపులోనికి లాగేసుకుంటుంది. యదా సంవరతే చాయం కూర్మో అంగానీవ సర్వశః. ఎలాగా తాబేలు తన యొక్క అవయవాలన్నింటినీ లోపలికి లాగేసుకుంటుందో అదేవిధంగా ఈ అపరోక్ష జ్ఞాని అనేటటువంటి వాడు ఎవడైతే తన అన్ని ఇంద్రియములను, అంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, వీటిని నియంత్రించేటటువంటి మనస్సు, ఈ 11 ఇంద్రియములను విషయ పదార్థముల వైపు పోకుండా ఆ ఇంద్రియములను లోపలికి లాగుకుంటాడో, అంటే ఆ ఇంద్రియముల వైపు, ఆ విషయ పదార్థముల వైపు తన ఇంద్రియములను పోనివ్వకుండా దానిని నియంత్రించుకుంటాడో వాడు అపరోక్ష జ్ఞాని. అటువంటి వాడు అపరోక్ష జ్ఞాని అవుతాడు అని చెబుతూ ఉన్నారు. అంటే బహిర్ముఖము, అంతర్ముఖము. తాబేలు తన తల, కాళ్ళను, చేతులను బయట పెట్టుంటుంది. అది కావాలి అనుకున్నప్పుడు లోపలికి లాగేసుకుంటుంది, ఏది కనబడదు. అలాగే ఈ అపరోక్ష జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడు, తన విషయ పదార్థములు, ఒక మంచి వస్తువు, సుందరమైనటువంటి వస్తువు చూచినప్పుడు ఆ కండ్లను దానివైపు తిప్పకుండా భగవంతుని వైపు తిప్పుతాడు. ఒక చెడు చోటికి వెళ్ళాలి అన్నప్పుడు కాళ్లను అక్కడికి వెళ్ళనివ్వకుండా దేవాలయానికి వెళ్ళనిస్తాడు. చెడు పనులు చేయడానికి చేతులు ఉపక్రమించినప్పుడు వాటి అక్కడికి పోనివ్వకుండా భగవంతుని సేవలో కార్యాలు చేస్తాడు. ఈ విధంగా తన ఇంద్రియములన్నింటినీ లోపలికి లాగుకోవడం, అంటే అంతర్ముఖం చేసుకోవడం, అంటే విషయ పదార్థాల వైపు పోకుండా అన్నీ భగవంతుని వైపుకు ఎలాగా తాబేలు అన్ని ఇంద్రియాలను లోపల లాగేసుకుంటుందో, కాబట్టి ఆ విధంగా ఇంద్రియములను బహిర్ముఖము చెయ్యకుండా అంతర్ముఖము ఎవడైతే చేస్తాడో వాడు అపరోక్ష జ్ఞాని, లేదా అటువంటి వాడు అపరోక్ష జ్ఞాని అవుతాడు అని అపరోక్ష జ్ఞానుల యొక్క లక్షణాన్ని చెబుతూ ఉన్నాడు. అయితే ఒక సాధకుడు కష్టపడి ప్రయత్నము మీద ఇంద్రియ నిగ్రహం చేసుకుంటాడు. అయితే జ్ఞాని అయినటువంటి వాడు, అంటే భగవంతుణ్ణి దర్శించినటువంటి జ్ఞాని ఇంద్రియములను నియంత్రించటంలో వాడు ఎక్కువ ప్రయత్నాన్ని పెట్టడు, శ్రమ పెట్టడు, సులభంగా అంతర్ముఖం చేసుకుంటాడు. ఏ విధంగా తాబేలు అప్రయత్నంగా అనాయాసంగా తన ఇంద్రియాలను లోపలికి లాగేసుకుంటుందో అదేవిధంగా సాధకుడు కష్టపడి ప్రయత్నం చేసుకుంటాడే కానీ ప్రయత్నం మీద అతి ప్రయాసతో ప్రయత్నం మీద వాడు ఇంద్రియములను అంతర్ముఖం చేసుకుంటాడు. అయితే
ఎవడైతే జ్ఞాని, అపరోక్ష జ్ఞాని, భగవంతుని యందే మనస్సు పెట్టినటువంటి స్థితప్రజ్ఞుడు జ్ఞాని, అపరోక్ష జ్ఞాని, వాడు ప్రయాస లేకుండా, ప్రయత్నం లేకుండా, అప్రయత్నంగా, సులభంగా తన ఇంద్రియములను అంతర్ముఖం చేసుకుంటాడు. కాబట్టే ఇక్కడ కృష్ణుడు తాబేలును దృష్టాంతంగా ఇచ్చినాడు అని చెబుతూ, రేపు విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అనేటటువంటి 59వ శ్లోకాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.